మనకి మొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు కూడా దొరికిపోయారు, చూశారు కదా. ఉమ్, ఆయన క్రెడెన్షియల్స్ తో లాగిన్ ఐడి, ఆయన లాగిన్ డీటెయిల్స్ తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకి ఆయన లాగిన్ డీటెయిల్స్ అప్పనంగా కట్టబెట్టినట్టు కొన్ని వేల ఓట్లు ఆయన ఐడి నుంచి క్రియేట్ చేసినట్టు కూడా ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీలో తేలడం, ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్స్, సబ్ కలెక్టర్స్, అసలు అంటే ఎలక్షన్ కమిషన్ అయినా ఇంకే కమిషన్ అయినా ముందు రాగానే ఎవరి మీద ఆధారపడుతుంది అంటే డిస్ట్రిక్ట్ హెడ్ మీదే కదా ఆధారపడతారు. ఉమ్, రాగానే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలి అంటే ఎవరైతే గవర్నమెంట్ హెడ్స్ ఉన్నారో సర్టెన్ సర్టెన్ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లో ఆ హెడ్ దగ్గరికే కదా వెళ్ళాలి. వాళ్ళనే కదా, వాళ్ళ దగ్గరే కదా డేటా ఉండేది, వాళ్ళతోనే కదా అప్రోచ్ అవ్వాలి ఎలక్షన్ కమిషన్ అయినా సరే. ఉమ్, సో ఇక్కడ ఏమవుతుందంటే ముందుగానే వాలంటీర్స్ ని పెట్టి ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అంటే ఉమ్. ఈ 5 years నుంచి వాలంటీర్స్ ని పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి 1 minute అండి, 1 minute. యా, కంటిన్యూ చేయండి, చెప్పండి. ఈ 5 years నుంచి వాలంటీర్స్ చేసే పని ఏంటి అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదు, అక్కడ స్థానికులు ఎవరు, ఉద్యోగ రీత్యా బయటికి ఎవరు వెళ్ళారు, పొట్టకూటి కోసం ఎవరు వేరే ప్రాంతానికి వలస వెళ్ళారు, ఎప్పుడెప్పుడు ఊర్లో ఉంటున్నారు, ఎవరు ఊర్లో ఉండట్లేదు, ఊర్లో లేని ఓట్లన్నీ దానికి ఉదాహరణ నేనేనండి. మా అబ్బాయి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నేను హైదరాబాద్ లో ఉంటా, నా సొంత ఇల్లు గుంటూరులో ఉంది, ఆరగ్రహారంలో. కానీ నా ఓటు తీసేశారు. ఉమ్, నా ఓటు తీసేస్తే నేను అక్కడ సటైన సచివాలయంలో నేను అడిగితే, కావిడి మనోహర్ గారు కళ్యాణ మండపంలో ఉన్న సచివాలయానికి వెళ్ళి నా ఓటు ఎందుకు తీసేశారు అని అడిగితే, మీరు ఇక్కడ ఉండట్లేదు కదండి, మీరు అటు ఇటు తిరుగుతా ఉన్నారు, మీరు ఇక్కడ స్టేబుల్ గా ఉండట్లేదు కదా. అసలు స్టేబుల్ గా ఉండకపోతే నా 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 ఊరు, నా స్వస్థలం, నా ఇంట్లో నా ఓటు లేకపోతే నేను పక్క రాష్ట్రం వాళ్ళు ఎందుకు ఇస్తారు ఓటు? ముందు మన స్వస్థలంలోనే మనకు ప్రాతినిధ్యం లేదు, మన స్వస్థలంలోనే మనకు గుర్తింపు లేనప్పుడు మనకు పక్క రాష్ట్రాల వాళ్ళు కల్పిస్తారా మనకు హక్కు? అసలు ఉమ్, ఎందుకు తీసేశారు, ఏ పర్పస్ మీద తీసారు అంటే మీరు అన్ని ప్రొవైడ్ చేస్తే మేము పక్కన వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఉద్యోగ రీత్యా గానీ దేనికైనా గానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు ఉంటే పక్కకే వేరే రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి వేరే రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి రాదు కదా. ఇంకా నేను అక్కడ ఉన్న ఎవరైతే ఆ బిఎల్ఓ ఉన్నారో అతనితో ఆర్గ్యుమెంట్ చేశా నేను. మీరు ఇట్లా నాదొక్కదాందేనా ఈ వార్డ్ లో ఎంతమంది తీసేశారు మొత్తం నేను అడిగాను వివరాలు. ఆయన కూర్చొని అడిగితే, నేను అడగంగా ఇవన్నీ చాలా సీక్రెట్ అండి, కాన్ఫిడెన్షియల్, మేము చెప్పకూడదు, ఇట్లా ఎవరు లేకపోయినా మేము తీసేస్తున్నాం, మాకు కొన్ని రూల్స్ వచ్చాయి, లేని వాళ్ళకి తీసేయాలి, పేర్లు సరిగా లేని తీసేయాలి అన్ని. మరి ఇంత రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి మరి సజ్జల రామకృష్ణారెడ్డికి 2 చోట్ల ఎందుకు ఆయన ఆయనకు 2 చోట్ల ఓటు హక్కు కల్పించారు? సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోతోనే వేరే పేరుతోటి ఓటు వచ్చింది. ఒకే డోర్ నెంబర్ మీద 800 ఓట్లు, 1000 ఉమ్. ఓట్లు వచ్చాయి. అసలు జీరో డోర్ నెంబర్ మీద కొన్ని వేల ఓట్లు క్రియేట్ అవుతున్నాయి. మరి ఇవన్నీ ఏ ప్రాతిపదికన మీరు క్రియేట్ చేశారని నేను అడిగాను అతను పిఎల్ఓ. నేను ఈ గుంటూరు సిటీ నుంచి, దాదాపు గుంటూరు వెస్ట్ నుంచి, ఈస్ట్ నుంచి 8,000 ఓట్లు, దొంగ ఓట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. అప్పటికి నేను ఓటు నమోదుకి ఉమ్. అప్పటికి 7-8 వేల ఓట్లు మీరు ఐడెంటిఫై చేశారు. మీరు అంత ఎంత నిర్లక్ష్యం మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు చూడండి, మీ ఓటు తొలగించారు, విద్యాసాగర్ గారు ఓటు కూడా లేదంట. అంటే చూడండి, అధికార నేను ప్రతినిధులుగా అప్లై పార్టీ స్పోక్స్ చేసుకోమనండి, పర్సన్స్గా నేను మీరు ఫైట్ చేసి. మాట్లాడుతున్నారు, గుర్తించి ఉంటారు, తీసేసి ఉంటారు. సరే, మీరు రేపు ఎదిరిస్తారు, ఈ విషయాలు బయటకు తీసుకొస్తారని కూడా ఆలోచించట్లేదు అధికారులు. అదే నేను ఇక సీక్రెట్ గా వీడియో కూడా నేను రికార్డ్ చేద్దామని చాలా